ಯಲ್ದೂರು ಹೋಬಳಿ ಯಲ್ದೂರು ಗ್ರಾಮದಲ್ಲಿ ಮಾಜಿ ಸ್ಪೀಕರ್ ರಮೇಶ್ ಕುಮಾರ್ ಲೋಕಸಭಾ ಚುನಾವಣಾ ಅಭ್ಯರ್ಥಿ ಪರವಾಗಿ ದಿನಾಂಕ 21-4-2024 ರಂದು ಸಭೆ ಕರೆದಿದ್ದು, ಈ ಕಾರ್ಯಕ್ರಮದ ಬಗ್ಗೆ ಮಾತನಾಡಿದ ಮಾಜಿ ಸ್ಪೀಕರ್ ಕೆಆರ್ ರಮೇಶ್ ಕುಮಾರ್, ಈ ತಾಲೂಕಿನ ಎಲ್ಲಾ ಗ್ರಾಮಗಳಲ್ಲಿ ಮಹಿಳೆಯರಿಗೆ ಬಡ್ಡಿರಹಿತ ಸಾಲ, ಕುಡಿಯುವ ಶುದ್ದೀಕರಣ ನೀರು ಘಟಕಗಳು, ಸಿಸಿ ರಸ್ತೆ, ಚರಂಡಿ, ಸಮುದಾಯದ ಭವನಗಳು, ಅಂಗನವಾಡಿ ಹಾಗೂ ಸರ್ಕಾರಿ ಸ್ಕೂಲ್ಗಳು, ಆಸ್ಪತ್ರೆಗಳು, ಬೆಸ್ಕಾಂ ಘಟಕಗಳು, ರೈತರ ತೋಟಗಳಿಗೆ ಉತ್ತಮ ಸಂಪರ್ಕ ರಸ್ತೆಗೊಳಿಸಲು ಮುಕ್ತವಾಗಿ ತಾಲೂಕು ಅಭಿವೃದ್ಧಿಯನ್ನು ಮಾಡಿದ್ದೇನೆ. ಆದರೆ ನನಗೆ ಮೋಸ ಮಾಡಿದ್ದೀರಿ. ಈ ತಪ್ಪು ಸರಿದೂಗಿಸಲು ನೀವುಗಳು ಲೋಕಸಭಾ ಅಭ್ಯರ್ಥಿ ಕೆವಿ ಗೌತಮ್ ರವರನ್ನು ಗೆಲ್ಲಿಸಬೇಕೆಂದು ತಮ್ಮ ಭಾವುಕ ಮಾತುಗಳಿಂದ ಸಭೆಯಲ್ಲಿ ನೆರೆದಿದ್ದ ಕಾರ್ಯಕರ್ತರಿಗೆ ತಿಳಿಸಿದರು. ಬಿಜೆಪಿ, ಜೆಡಿಎಸ್ ಈ ದೇಶದ ಸಂವಿಧಾನವನ್ನು ಬದಲಿಸಲು ಪಣ ತೊಟ್ಟಿವೆ. ಡಾ ಬಾಬಾ ಸಾಹೇಬ್ ಅಂಬೇಡ್ಕರ್ ರಚಿಸಿದ ಸಂವಿಧಾನವು ಪ್ರಪಂಚದಲ್ಲೇ ಮೆಚ್ಚುಗೆ ಪಡೆದಿರುವ ಸಂವಿಧಾನವಾಗಿದೆ. ಡಾ ಪದ್ಮಶ್ರೀ ಅಭ್ಯರ್ಥಿ ಪತ್ನಿ, ಕುಟುಂಬ, ಸುಧಾಕರ್ ವಕೀಲರು, ಜಯಣ್ಣ, ಬಾಬು, ಗಾಜಲಪಲ್ಲಿ ಚಂದ್ರಣ್ಣ, ಹೊಗಳಗಿರಿ, ಆಂಚಿ, ಅಂಬರೀಶ್, ಸೋಮಣ್ಣ, ಶಾಗತ್ತೂರು, ಮುನಿವೆಂಕಟಪ್ಪ, ಗೌರಮ್ಮ ಭಾಗವಹಿಸಿದ್ದರು. మీరందరూ దేవస్థానాలకు పోతారు కదా. దేవస్థానాన్ని కట్టే దేవుడు కట్టడం కట్టాలి కదా, దేవస్థానం బిల్డింగ్ కట్టాలి కదా. ఎవరు కట్టేది? గారుడు, ఈకోడు. అవునా? ఇలా వైభవం ఎవరు ఉంటారా? నాడు గోపకు వచ్చి దేవుడి దగ్గర చేరుకోవాలా అని చెప్పనగా వాళ్ళు చెప్తా ఉంటది, లేదయ్యా మహానుభావ, అది కుదరదయ్యా. దేవుడు అందరికీ చేరువాడయ్యా, దేవుడు అందరికీ ఒకటేనయ్యా. ఓ కులానికి, ఒక జాతికి, ఒక మతానికి దేవుడు వేరే వేరేగా ఉన్నాడు. అందరూ గుళ్ళో కావచ్చు, అందరూ స్వామిని వేడుకోవచ్చు అని మేము చెప్తే అది కాకూడదు అంటారు. మీకు అందరూ గుళ్ళో పోయేది కావాలా, కూతురు మాత్రం పోయేది కావాలా? చెప్పండి. అందరూ పోయేది కావాలా వద్దా? ఏమొచ్చింది మీకు? చేతులకి ధైర్యంగా మీ ముందు నుంచుకొని గౌతమ్ పోగొట్టిందినాడు. అంబేద్కర్ మహానుభావుడు నేను వాగలేదు, నా సామ్రాజ్యం అంటే దేశానికే చేసిన ద్రోహం అయ్యానది, మొత్తం ప్రజాస్వామ్యానికి చేసిన ద్రోహం ఇది. అట్లా బతికే వెళ్తే మన నవ్వునే గాని ఆస్కారం ఇవ్వకూడదు. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా గాంధీ ఎప్పుడు సచ్చింది? గాంధీని కాల్చేసింది. మహాత్మా గాంధీని కాల్చింది. ఆయన వయసు ఎంత? 86 సంవత్సరాలు. ముసలికి ఒంటి మీద షర్ట్ కూడా ఉండదు, ఒక చిన్న కోసి డెంటిస్ట్ బిడ్డలు ఇద్దరు ఇక్కడికి వచ్చిన. కొడుకు పేరు మానస్, అమ్మాయి పేరు వచ్చి కావ్యశ్రీ. వాళ్ళు ఎందుకు వచ్చినారు? మా నాన్న, మా భర్త కాంగ్రెస్ పార్టీ ఒక అవకాశం ఇచ్చింది, వచ్చేసినానే. ఏం చేస్తారో ఏమో, నేనేం కోట్యాధీశుడు కాదు, డబ్బులు ఇచ్చి కొనేదానికి మాకు శక్తి లేదు అని తమ అంతరాత్మను మీ దగ్గర చెప్పుకునేదానికి, మేము మీలో ఒకరు మీలాంటి కుటుంబానికి చెందిన వాళ్ళు, మా నాన్నకు, నా భర్తకు మీరు అవకాశం ఇస్తే మేమెప్పుడు మిమ్మల్ని మర్చిపోము, మీ పాదాల దగ్గర మేము ఉంటాము, మీలో ఒకరిగా బతుకుతాము అని చెప్పేది అనుకోని వచ్చింది. ఉద్ధారణ చేసేదానికి జేసీబీలో పెయింటింగ్ సాగించేవాడు ఈ దేశానికి, ప్రభుత్వానికి ప్రైమ్ మినిస్టర్. నమో నమః మహానుభావం. ఇప్పుడు యుగ పురుషుడు హరిశ్చంద్రుడు ఇద్దరు జత. మీరు శుక్రవారానికి కాస్తాం. ఎవరు మీకు లెక్క? యుగ పురుషుడా, హరిశ్చంద్రుడా, లేక మీ మధ్యనే చచ్చిపోయిన రమేష్ కుమార్ చెప్పండి, గట్టిగా చెప్పండి. రమేష్ కుమార్ కంట ముగిసింది. ఇప్పుడు గౌతమ్ ఏం చేస్తారు?
ఇదేనా మిగతా వాళ్ళు లేరా? ఓడించమ్మయ్యా రమేష్ కుమార్, పడిపోవయ్యా, పడిపోతుంది. నేను పడిపోతే మీరు నిలుచుకునేది ఏదయ్యా? నా మీరు ఎట్లాంటి కూడా కడుపు నిండకు పండగ నాడు ఏదో అప్పుడు పండుకున్నాడు, సంవత్సరంలో ఉన్నాడు, బియ్యం తింటా ఉన్నాడు, సగం తింటా ఉన్నాడు, ఏడాది అన్నం పెడుతుంది కదా. ఆ అన్నం తినకపోయినా నేను జ్ఞాపకం రాలేదా? సిద్ధరామయ్య జ్ఞాపకం రాలేదా? మీకు వివరించిన మహాకవి ఇందిరాగాంధీ జ్ఞాపకం రాలేదా? ఊరికి ఫిల్టర్లు వేసుకోన్నారు కదా. ఎందుకు వేస్తే ఫిల్టర్లు బోర్లు లోపలికి వెళ్ళిపోయా, నీళ్లు కలుగులు, అందులో లవణాంశాలు ఉంటాయి, అది తాగితే రోగాలు వస్తాయి. అందరూ రూపాయలు ఉండేవాళ్ళే ఉండరు, కూలీనాలు చేసేవాళ్ళు ఉంటారు. ఈ బాటలు కొని ఎట్లా తెస్తారు?